సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి భాష మురుగు కాల్వ కంటే అధ్వానంగా ఉందని మండిపడ్డారు. ఆయన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీస అవగాహన లేదని, ఆయన ఒక అజ్ఞానపు మంత్రి అని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తారని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడు నీ పెరనని ముట్టుకోలేదే కేసీఆర్. నీది కంపు నోరని తెలుసు, మురికాలో కంటే అధ్వానమైన నోరని సంగతి కూడా తెలుసు. నువ్వు కేసీఆర్ స్థాయి కాదు, ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకోను. ఏదో తంతే పొరపడ్డాడన్న సామెతతోని అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి ఆ పదవిలో పడుండొచ్చు నువ్వు, కానీ నీది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు. ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది? ఎవడన్నా ఎందుకైనా కొత్త సర్పంచ్లకు చెప్తే కదా, నువ్వు డెడికేటెడ్ గా పనిచేయండి, అందరు కలుపుకొని పనిచేయండి, ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి, మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు ఎవరైనా. నీ చెత్తవాగుడుతోని వచ్చిన వాళ్ళ బ్రెయిన్ జడగొట్టి ఏం సమాచారం తీసుకుపోయారు, వాళ్ళు ఏం మోసుకపోయారు నీ దగ్గర నుంచి మెసేజ్, ఇట్లా బూతులు మాట్లాడాలి కావచ్చు మేమని మోసుకపోయారు. ముఖ్యమంత్రి అంటే మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా. ఒకటి మాత్రం వాస్తవం రేవంత్, కేసీఆర్ ఏదో ఈ రాయి కట్టుకొని అండ్లబడిసావు, ఆ రాయి కట్టుకొని నిలబడిసావు అని మాట్లాడుతున్నావు కదా. ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా, సాధారణ ఎన్నికలు వచ్చిన మరుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా బండరాలు నీకు గట్టి హుసేన్ సాగర్ లోనో మూసిలోనో పడేస్తారు. ఆ పరిస్థితి వస్తుంది నీ పార్టీకి, నీకు, నీ కాంగ్రెస్ పార్టీకి. నీకు ప్రజలే బండరాలు గట్టి మున్సిపాలిటీ చెత్తను వారేసినట్టు తీసుకుపోయి మూసి నదిలో పారేస్తారు. గుర్తుపెట్టుకో. కేవలం సబ్జెక్ట్ లేక, కేసీఆర్ చెప్పిన వాటికి ఆన్సర్ చెప్పలేక, సమాధానం చెప్పలేక, దొరికిన దొంగలాగా దాని నుంచి పక్కదారి పట్టించడానికి ప్రజల్ని ఇటువంటి బూతు మాటలు ఎత్తుకుంటున్నాడు. చూడలేదా ప్రజలు? కోట్లాది మంది ప్రజలు చూసిండ్రు. ఎక్కడికక్కడ టీవీలకు అతుక్కపోయి ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా సెల్ ఫోన్లలో చూసుకుంటూ పోయినారు.